మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైసీపీ పార్టీ కోసం, అవినాష్ రెడ్డి కోసం తాను క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. జమ్మలమడుకు పోయి క్యాంపెయిన్ చేసి వచ్చినాడు. పైగా తానే వివేకం చిన్నానని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో లైవ్ టీవీ షోలో చెలరేగిపోయి విచ్చలవిడిగా మాట్లాడిన ఈ దస్తగిరి అనే వ్యక్తి, చంపిన వ్యక్తి, నేనే చంపాను అని చెప్పి విచ్చలవిడిగా చెలరేగిపోయి మాట్లాడాడు టీవీ లైవ్ షోలో ఈ దస్తగిరి అనే వ్యక్తి. ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి దర్జాగా కారులో తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. అంతేకాదు పైగా చంద్రబాబు లాయరు సిద్ధార్థ లూత్రా, దస్తగిరి లాయరు కూడా సిద్ధార్థ లూత్రా. మరి ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఈ కేసులో జరుగుతూ ఉంది. ఇదేగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇంకొక ఉదాహరణ, చంద్రబాబు గారి బావమడిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు. టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కనా అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి పేరు పెడుతున్నారు, బెంతాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. ఇంకా మన నియోజకవర్గంలో ఒక లేడీ సింగం ఉంది. ఎవరు? మాధవిరెడ్డి గారు. కరెక్ట్గా 9 నెలల ముందలు వచ్చారు. 6 కష్టపడ్డారు, ప్రతి గడప దొక్కారు, ప్రజల మనసు గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత ఇంట్లో పడుకోలే, చంకలో ఫైల్స్ పెట్టుకొని నన్ను కలుస్తాం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కలుస్తాం కానివ్వండి, అంతెందుకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నియోజకవర్గానికి నిధులు రావాలన్నా, లేదంటే వాళ్ళ ద్వారా అంటే పవన్ అన్న ద్వారా టూరిజం మినిస్టర్ గారికి రికమెండేషన్ చేయించుకోవాలన్నా కూడా వదిలిపెట్టకుండా పనులు చేపించే శాసన సభ్యురాలు మాధవిరెడ్డి గారు. ఆమె పట్టుదలతో
ఇప్పటికే 750 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి కార్యక్రమాలకి మనం శ్రీకారం చుట్టాం. త్వరలో అనేక కార్యక్రమాలు కూడా మనం పనులు కూడా ప్రారంభించకపోతున్నాం. అందుకే ఇక్కడున్న నాయకులు కార్యకర్తలందరికీ పిలిపిస్తున్నాం, గ్రూప్ రాజకీయాలు దూరంగా ఉండండి. పార్టీ అనేది శాశ్వతం, ఈ భూమిపైన వ్యక్తులు కాదు. సో పార్టీ ఏ పిలిపించినా దానికి కట్టుబడి ఉండాలి. గ్రూప్ రాజకీయాలు దయచేసి ప్రోత్సహించదని ఇక్కడున్న కార్యకర్తలందరినీ నేను పిలిపిస్తున్నాను. 6 నిమిషాలు కష్టపడే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన గురించి ఆలోచించే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నిలబడాలి, ముందరికి నాయకత్వాన్ని నడిపించాలి. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం